ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక మంచి డైట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఓట్స్ ఉప్మా. ఓట్స్ని మిల్క్లో యాడ్ చేసుకొని తినలేని వాళ్ళు ఇలా ఉప్మా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఓట్స్ ఉప్మా కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఓట్స్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఏ ఓట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఓట్స్ యూస్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ ప్రకారం ఒక గ్లాస్ అలా మెజర్ చేసుకోండి. ముందుగా బర్నర్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత వేరుశనగ పప్పు యాడ్ చేయాలి. తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగుతూ ఉన్నప్పుడే మనం మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అదే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత టమాటా యాడ్ చేయాలి. సో ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. ఇంకేసరికి వాటర్ తీసుకుందాము. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వేసేసి కొంచెం వేయాలి. 1.5 అంటారు కదా, సో ఒక గ్లాస్ వేసి కొంచెం వేయాలి. ఎసురు కాగే వరకు వెయిట్ చేద్దాము. ఇదేం కొత్తదేం కాదు, లైక్ నార్మల్ ఉప్మా లాగే, జస్ట్ ఉప్మా బదులు ఓట్స్ యాడ్ చేస్తాము అంతే. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు, ఓట్స్ని యాడ్ చేసేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. మనం ఈ ఓట్స్ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు అనమాట. సో హెల్దీ ఫుడ్ ప్లస్ డైట్ ఫుడ్ కూడా. సో ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఎలా ఉంటుందో. వాటర్ అంతా మరిగిపోయినప్పుడు లాస్ట్కి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. సో అలా కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు అలా అడ్జస్ట్ చేయాలి. ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మేమైతే పప్పల పొడి అండ్ ఊరగాయ కాంబినేషన్లో లైక్ చేస్తాం. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.